నమస్తే, నేను డాక్టర్ రాము దాములూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్. ఇవాళ ఇండియాలో క్యాన్సర్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం. ఇండియాలో క్యాన్సర్స్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2025కి 150% ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే అర్బనైజేషన్, పొల్యూషన్, అన్హెల్దీ హ్యాబిట్స్ అండ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొన్ని ఎక్కువ అవుతున్నాయి. ఇండియాలో తీసుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రధానంగా ఉన్న క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్, యూట్రైన్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కంపేర్ టు వెస్టర్న్, వేరే విదేశాలతో పోలిస్తే మన ఇండియా, ఏషియన్ కంట్రీస్లో మనం చాలా లేట్గా డయాగ్నోస్ చేస్తున్నాం. క్యూర్ అయ్యే అవకాశాలు అనేది లేట్గా డయాగ్నోస్ చేయడం వల్ల తక్కువగా ఉంటున్నాయి. 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్. ఏదో హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా కానీ, మన హ్యాబిట్స్ని మార్చుకోవడం ద్వారా కానీ, లేకపోతే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కానీ మనం ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్స్. సో స్టే హెల్దీ, స్టే ఇన్ఫార్మ్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.